హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఐసీటీలో నెక్స్ట్ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు ఏపీ సెట్ ఏపీ ఆర్ సెట్ సంబంధించిన పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించిన క్లాసెస్ మనం తీసుకుంటున్నాము. ఓకేనా? ఆల్రెడీ మనము 1 or 2 టాపిక్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ టాపిక్ ఇది ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆల్రెడీ కొన్ని డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసాము. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇనిషియేటివ్స్ ఉంది, అది ఏమిటిని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వన్, లెకికా 2007. ఇట్ వాస్ డెవలప్డ్ బై ది సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సిడెక్, సిడిఏసి అంటారు, అండర్ ఇండియాస్ ఐటీ మినిస్ట్రీ అండ్ ఇజ్రాయెల్స్ ఎఫ్టీకే టెక్నాలజీస్. అంటే ఇండియా ఐటీ మినిస్ట్రీ, ఇజ్రాయెల్ ఉండే ఎఫ్టీకే టెక్నాలజీ కంబైన్ చేసిన ఒక ఇనిషియేటివ్స్ అనమాట. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు స్ప్రెడ్ కంప్యూటర్ లిటరసీ టు ది మాసెస్ ఇన్ ఇండియా హూ డు నాట్ నో ఇంగ్లీష్. ఎవరికైతే ఇంగ్లీష్ అయితే తెలియదో వాళ్ళకి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, ఎన్పిటిఎల్. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఐఐటీస్ అండ్ ఐఐఎస్సి, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళిద్దరు కంబైన్ చేసి స్టార్ట్ చేసిందనమాట. టు ప్రొవైడ్ ఈ లెర్నింగ్ త్రూ ఆన్లైన్ వెబ్ అండ్ వీడియో కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ స్ట్రీమ్స్, which is aiming to enhance the quality of engineering education in the country by providing ఫ్రీ ఆన్లైన్ కోర్స్వేర్. అంటే కొన్ని కోర్సెస్ కూడా ఫ్రీగా ఆన్లైన్లో మనకు దొరుకుతుంది, అది కూడా ఐఐటి వాళ్ళు, ఐఐసి వాళ్ళు తీసుకున్న క్లాసెస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్, ఎన్కేఎన్, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అండ్ కనెక్టెడ్ డిజిటల్. An initiative has been undertaken to cover 1,000 institutions besides providing digital campuses, video conference classrooms, wireless hotspot. Next, laptops, desktops to all students of professional science courses and Wi-Fi connectivity in hostels. అంటే అన్ని ప్లేస్లో అందుబాటులో ఉండే విధంగా నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, సిడిఈఈపి. CDEP is an emulated classroom interaction program by using real-time interactive satellite technology. In real-time interactive satellite technology, this was launched by the Indian Institute of Technology, IIT Bombay. Okay, na next one, EduSat, EDUSAT. The launch of EduSat brought satellite connectivity to large parts of రూరల్ ఇండియా, అంటే రూరల్ ఇండియా వాళ్ళని కనెక్ట్ చేయడానికి అనమాట. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో, ఈస్ లెవరేజింగ్ శాటిలైట్, టీవీ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ టు ఆఫర్ ఆన్లైన్ కోర్సెస్. అంటే కొన్ని ఆన్లైన్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే టీవీలో కానీ ఇంటర్నెట్లో కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు త్రూ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఓకేనా? ఐఐఎంఎస్, ఐఐఎంసి, ఐఐఎంబి, ఐఐఎంకే, XLRI and other management institutes have started offering courses after the Distance Education Council allowed them to do so in 2007. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ పెట్టేసారు అనమాట. ఓకేనా? నెక్స్ట్, 7th బృహస్పతి. దిస్ ఓపెన్ సోర్స్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ హాస్ బీన్ డెవలప్డ్ బై ఐఐటి కాన్పూర్. బృహస్పతి ఎవరు స్టార్ట్ చేశారు? ఐఐటి కాన్పూర్. ప్రైవేట్ ప్లేయర్స్, an increasing number of private players like Global Education, Manifold Education Group, Centum Learning, UEI Globe, Sivanadar University and so on are offering online education courses in association with leading central and state universities having with good ICT infrastructure. అంటే ఒకప్పుడు
ఈ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వీక్లీ 1 టైం క్లాసెస్ పోతేనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే అది కూడా ఆన్లైన్ కోర్సెస్ కింద అయిపోయిందనమాట. Next one, e-text books, digitization of books. There is an increased trend towards creation of a digital repository of books to create a digital learning environment for students. The digital version of the book embedded with the text, pictures along with video simulations and graphics type and visualizations help the students to learn the concept in an interactive way. The National Mission on Education through ICT plans to generate a new online course content for UG, PG and doctoral education also. Efforts are already underway to prepare the course content for 130 courses nearly UG and PG. Content delivery using ICT, IT. Higher education is purely a content-driven play where educational content is delivered through innovative use of ICT. There is an increased trend in higher education. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు సపరేట్గా ఒక యాప్ డిజైన్ చేసి దానిలో డౌన్లోడ్ చేసుకుని దానిలో కొన్ని కోర్సెస్ కూడా ఉందన్నమాట. There is an increased trend in higher education institutes to trend content through radio, TV and satellite. Next, open education resources. Many Indian universities are contemplating technology-enabled free access to educational resources. All India Council for Technical Education, Indian National Digital Library in Engineering and Technology, AICTE, INDEST. కొన్ని బిట్స్ ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఈస్ అన్ consortium set up by the Ministry of Human Resources to enhance greater access and general annual savings in access of bibliographic databases. UGC has also launched its digital library consortium to provide access to peer-reviewed journals and the bibliographic database covering subjects such as arts, humanities, technology and science. స్టోర్ కూడా చేస్తారన్నమాట కొన్ని విషయాల్లో, అంటే కంటెంట్ అన్నమాట. నెక్స్ట్, వర్చువల్ టెక్నికల్ యూనివర్సిటీ VTU. The National Mission on Educational through ICT is working hard to establish a virtual technical university to impact training to UG and PG students along with new teachers. It focuses on science, technology, management, other related areas also. Gyan Darshan. Launched in 2000, Gyan Darshan is a joint effort of IGNOU and the IITs. It is one type of channels that broadcast educational programs for school kids, university students and adults also. These courses are contributed by IGNOU, UGC Consortium for Educational Communication, IITs and also CEC is an inter-university center of UGC. Next, Gyan Vani. It is a frequency modulation FM radio channels which broadcast programs contributed by institutions, radios kuda undannamata, such as IGNOU and IITs. Under UGC countrywide classroom initiative, educational programs are telecast on Gyan Darshan and Doordarshan's national channels also every day. Gyan Ghosh. It is a knowledge repository launched by IGNOU in 2005, which aims at storing and preserving digital learning resources. Almost 95% of IGNOU's printed material has been digitalized and uploaded on the repository. Okay na. Next, Education Research Network, ERNET. It is promoted by the Department of Information Technology, Government of India. It provides a communication infrastructure and services to academic research institutions in India. It is undertaking networking projects such as AICTE NET, Indian Council of Agricultural Research NET and UGC InfoNet to provide internet and intranet facilities. Sakshat portal launched in 2006. Sakshat is a
top education portal for addressing all the education learning related needs of students, scholars, teachers, and lifelong learners. It has been developed at IGNOU. The portal was developed by NIC and it provides links to vast knowledge resources, educational news, examination alerts, sample papers, and other useful links are available on the web portal. It has an inbuilt repository of educational resources and online testing facility. Grid Garuda. It is India's first national grid bringing together the academic, scientific, and research communities for developing their data and other applications. It is connected with the National Knowledge Network NKN. Shruti Drishyati. It is basically created for virtually impaired women empowerment. IIT Madras. It has been assigned to task to develop e-contents for 996 courses. These courses belongs to engineering, science and technology, humanities and management. Consortium for Educational Communication. It has been tasked with the creation of e-content for 87 undergraduate courses in UGC. UGC has been declared as proposal to publish e-content for 77 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. ఓకేనా, ఇదన్నీ అడిషనల్గా స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ అన్నమాట. ఇది కూడా గుర్తుండాలి, ఎందుకంటే ఒకసారి ఇది కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.